ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక 40% మాత్రమే అయింది. 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు. ఏందా మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే, సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు. ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పిర్రు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత 31,000 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు? ఏం చేయాలనుకుంటుర్రు? రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా. మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏఓలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని? స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసొని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నిన్న శాసనసభ్యులు ఏమని చెప్తారు? మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా? ఏం చెప్తారు? యు ప్లీజ్ ఆన్సర్. మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు. ఏమన్నారు? మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సిఐలకి సిపి గారు తీసుకుంటలేరు అన్నాడు. సరే, అది సంతోషం. కానీ సిపి గారికే అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము, అధికారులకే ఇచ్చిపెడుతున్న పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు? మరి ఎమ్మెల్యేగా మీరిచ్చినప్పుడు పోస్టింగ్లు ఇవ్వాలంటే మరి నేను కూడా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా. మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేనే. అంటే నీకైతేనో వ్యభిచారం, మాకు చేస్తారో సంసారమా? ఇదేం ముచ్చటనే? ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు. ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టుకు పోతా, 100% కోర్టుకు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టుల ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్
కౌన్సిలర్లో సర్పంచ్లో ఎంపీపీలో జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైన చీమిరి రెత్తిరి రక్తం ఉండాలి కదా. ఓడిపోయినోడు ఎట్లిస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత. మళ్ళా మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి. మీ డిపార్ట్మెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూరు శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుసొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారని, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే. ఖచ్చితంగా మీ బాధ్యత. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు. బండి సంజయ్ గారు, మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా, ఆ రోజు ఎంపీగా నేను ఉంటే నా ఫోన్ ట్యాప్ చేస్తుంది ప్రభుత్వం మీరు ఆ రోజు ఆరోపించారు కదా. మేము చేయకుండా చేసినామని ఆ రోజు మీరు ఆరోపించారు కదా. ఇవాళ స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తుండు. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే? మరి మీరే ఎంపీ, ఇప్పుడు మీరే కేంద్ర హోంమంత్రి. ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి అధికారం ఉన్న సిఐల ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా అన్ని లైవ్ ఇచ్చారు అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఇచ్చిందా? ఆ? 100% చేస్తాం. ఎందుకు రేపు ఖచ్చితంగా రైటింగ్లో డీజీపీకి ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని కింద వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయి? ఎట్లా చెప్తారు బ్రదర్? ఏ ఆధారం ఉన్నదని చెప్తాడు? ఒక ఎమ్మెల్యేగా నిలుసోని ఆయన టెలికాన్ఫరెన్స్ లేదని చెప్పే ముచ్చట అంటే సీరియస్ కన్సర్న్ ఆఫ్ సెక్యూరిటీ. అది పెద్ద కాన్ఫిడెన్షియల్ వాళ్ళు చేసుకునే టెలికాన్ఫరెన్స్. దానికి నువ్వు బయట పెట్టిన ఈయనకి ఆయన టెలికాన్ఫరెన్స్ పెడతలేడని ఎట్లా తెలిసిందనేది నాకు కావాలి. దట్ ఈస్ మై కన్సర్న్. ఏముంది? ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాడు పోలీసు వాళ్ళు. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, గౌరవ రన్నింగ్ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, ఇక్కడ రూలింగ్ ఉన్నారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. మేము చిన్నప్పుడు రైల్వే స్టేషన్ కు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకప్పుడు సర్కార్ దవాఖానా, మేము ఆడికి వచ్చి దొడ్డికి పెద్దబండకు పోయి అక్కడనే కడుచుకొని అందరం వచ్చేటోళ్ళం, అలా ఈత కొట్టేటోళ్ళం చేస్తున్నాం. ఈ పెద్దలందరికీ అది పెద్దబండ ప్రభుత్వ భూమి అని తెలుసు. గౌరవ దివంగత కేబినెట్ మినిస్టర్ ముద్దసం దామోదర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ కాలంలో అది సర్కారు భూమి తేలిన తర్వాత వాళ్ళకు వాళ్ళ పెద్దల సంఘానికి దాన్ని అప్పుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. దాన్ని వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. అది ఇప్పటి వరకు అది ప్రభుత్వ భూమి. కానీ 1936 నుంచి 2018 వరకు ఉన్నటువంటి రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసు లోపల
ఏ విధంగా ఎవరు మార్చారు, ఎవరి ఆధ్వర్యంలో మార్చారు, ఇప్పుడు కొత్తగా రికార్డులు ఎలా పుట్టుకొచ్చాయి, మరి అక్కడ ఉన్నటువంటి 467 654 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి ఎట్లయిపోయింది. ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 2021 నవంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒడ్డెర్ల సంఘానికి 10 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి జమ్మికుంటలో విలువైనటువంటి ఆ సొత్తును ప్రజల కొరకు మీరు కాపాడాలని చెప్పి పత్రికల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 100% రాజేందర్ గారు, ఎటు పరిస్థితిలో గవర్నమెంట్ భూమి అనేది ఎవరి కబ్జా పెట్టినా ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి పెసరబండ మీద ఒక సీరియస్ ఇష్యూ అవుతా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. పెసరబండతో పాటు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ లో గాని జమ్మికుంటలో గాని ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఏ ఒక్కటైనా కూడా మిస్యూజ్ అయితే మేము అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరైతే సస్పెండ్ అవుతారు. మీరు రేపు ఇబ్బంది పడే ప్రయత్నం మీరు కాకుర్రి. మీకు అవసరం లేదు ముచ్చట. గవర్నమెంట్ భూమి కాపాడే బాధ్యత మన మీద అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. 100% నేనైతే పూర్తి సహకరిస్తా. ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాను, ఆర్డీ గారికి చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సాయంత్రం పోయి దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. 100% దాన్ని కాపాడే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లన్నా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా